అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభం. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 29వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము అంతము వరకును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నందు అంతము వరకును నిల్చున్నవాడే రక్షింపబడను. ప్రభునందు నిలిచుండవలసినది అవశ్యం. ప్రభునందు నిలిచుండుట ఎలాగో అనుట కొరకు ప్రభు యొక్క పూర్తి అధ్యాయమును వ్రాసి ఉంచెను. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం. నాయందు నిలిచుండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని అది తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచుంటేనే గాని మీరును ఫలింపరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. ఎంతవరకు మనము ఆయనందు నిలిచుండవలెను? అంతము వరకును ఆయనందు నిలిచుండవలెను. పరుగు పందెమునందు ఒకడు వేగముగా పరిగెత్తి మధ్యలోనే ఆగిపోయినట్లయితే అతడు పొందుకునేది ఓటమినే. మల్ల యుద్ధమునందు బహు రౌద్రముతో ఒకడు యుద్ధము చేసినను పోటీలో చివరి నిమిషమునందు పడగొట్టబడినట్లయితే అతడు పొందుకునేది ఓటమినే. కావున మనము వరకు నమ్మకముగా ఉండుము, అప్పుడు నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఒకటి మన యొక్క మనముగా ఉండవచ్చును, లేక ప్రభు యొక్క రాకడగా ఉండవచ్చును. అయితే మనము అంతము వరకును నిలిచి ఉన్నప్పుడే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలం. మన యొక్క పరుగునందు మనలను సొమ్మసిల్ల చేసి మధ్యలోనే నిలిచిపోవున్నట్లుగా శత్రువు ఎంతగానో పోరాడుచున్నాడు. లోకమును శరీరమును సాతాను తీసుకుని వచ్చుచున్నాడు. పగను ద్వేషమును సాతాను నిత్యము ఉమ్మివేయుచునే ఉండును. యేసు చెప్పెను, మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు నిలిచున్నవాడు రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12 మరియు 13 వచనం. సాతాను శోధనను తీసుకుని వచ్చుచున్నప్పుడు ప్రభు తన యొక్క ప్రేమను తీసుకుని వచ్చుచున్నాడు. ఆయన యొక్క ప్రేమ అంతం వరకు నిలిచి ఉండు ప్రేమ. లోకములనున్న తన వారిని ప్రేమించినందున వారిని అంతము వరకు ప్రేమించును. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తునందు నిలిచుండుడి, అంత మాత్రమే గాక ఆయన యొక్క ప్రేమ యందును నిలిచుండుడి, ఆయన యొక్క మాట యందును నిలిచుండుడి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మనము నిలిచి ఉండవలసిన మరొక అంశము కలదు, అదే దేవుని యొక్క అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు, అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల యందును ప్రభువును విడిచిపెట్టి ఎడబాయక ఆయనను దృఢముగా పట్టుకుని అంతము వరకును నిలిచి ఉందురా, నిశ్చయముగానే జీవ కిరీటమును పొందుకుందురు. నేటి ధ్యానమునకై ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు పడవేయబడిన తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వారిని పోగు చేసి అగ్నిలో పారవేత్తురు, అవి కాలిపోవును. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం నిర్గమకాండము 21 మరియు 22 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 19వ అధ్యాయము. ప్రభు ఈ దినమునందు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.